సో, ఒకసారి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు వెళ్దాం. నిజామాబాద్ జిల్లాలో ర్యాగింగ్ కలకలం అంటూ కూడా మరొక వార్త హైలైట్‌గా కనబడతా ఉంది. ఒకవైపు ర్యాగింగ్‌తో ప్రాణాలు కోల్పోతుంటే, మళ్ళీ ర్యాగింగ్ కలకలం అంటూ మరొక వార్త కనబడతా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ ప్రణయ్. ఏదైతే నిజామాబాద్ జిల్లాలో మరోసారి ఈ ర్యాగింగ్ భూతం విరుచుకుపడినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే గత కొన్ని రోజుల క్రితం అయితే వరంగల్‌లో ఇట్లాంటి ఇబ్బందులతోటి ఒక ఏదో విద్యార్థిని గూడా ఆత్మహత్య చేసుకున్న నేపథ్యం. అంటే ఓవరాల్‌గా చూసుకున్నట్టయితే ఒకవైపు ప్రభుత్వం కూడా ర్యాగింగ్‌ని ఎట్టి పరిస్థితిలో సహించేది లేదని చెప్పినా కూడా మళ్ళీ ఇట్లాంటి పరిస్థితులు ఎదురవ్వడం కూడా సమాజంలో గాని, ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు గాని, ఇక్కడ విద్యార్థి లోకం గాని ఆందోళనకు గురైతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. తాజాగా నిజామాబాద్ జిల్లా ఇక్కడ అంటే డిచ్‌పల్లి దగ్గరలో ఉన్నటువంటి ఏదైతే బడిపురాకు సంబంధించిన ఏరియాలలో అయితే తిరుమల కాలేజ్ ఉంటుంది. ఈ తిరుమల కాలేజ్‌లో అయితే ర్యాగింగ్ భూతం విరుచుకుపడినట్టు కనిపిస్తా ఉంది. గత కొన్ని రోజులుగా ఈ తంతు దాదాపుగా 4, 5 రోజులుగా నడుస్తున్నా కూడా నిన్నటి నుంచి ఇది పెద్ద మొత్తంలో అయితే బహిర్గతమైన నేపథ్యం కనిపిస్తా ఉంది. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఏదైతే సెకండ్ ఇయర్ విద్యార్థినులు, తర్వాత థర్డ్ ఇయర్ ఈ 2 ఏదైతే ఉన్నారో ఈ 2 సంబంధించినటువంటి విద్యార్థులు గూడా ఒకరిపై ఒకరు ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యం కనిపిస్తుంది. ఒక పార్టీ ఏదైతే ఏదైతే సంవత్సరానికి ఒకసారి జరుపుకునే ఏదైతే పార్టీ ఉంటుందో, ఈ పార్టీలో అయితే జూనియర్, సీనియర్స్‌నైతే ఇన్వైట్ చేసిన నేపథ్యంలో కూడా అక్కడ రగడ జరిగిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించినటువంటి ఏదైతే పార్టీ సెలబ్రేషన్ కోసం అయితే ఫ్లెక్సీస్ ఏర్పాటు చేసుకుంటారో, ఈ నేపథ్యంలోనే కొద్దిగా అక్కడ ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. గతంలో చూసుకున్నట్టయితే ఇది కొన్ని రోజులుగా అయితే ర్యాగింగ్ అనేది సీనియర్స్, జూనియర్స్‌ని చేస్తా ఉన్న నేపథ్యంలో కూడా ఇక్కడ యాజమాన్యం కూడా ఆహ్, అవ ఎన్ని సార్లు కూడా ఈ విద్యార్థులు దానికి సంబంధించినటువంటి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్ళినా కూడా అక్కడ వాళ్ళు పట్టించుకోని నేపథ్యం. కనీసం సీసీ కెమెరాలు కూడా లేని పరిస్థితి అని చెప్పి అక్కడ తెలుస్తా ఉంది. మొత్తానికి ఏదైతే విద్యార్థినుల తల్లిదండ్రులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్నైతే అక్కడ కాలేజ్ దగ్గర అయితే పెద్ద మొత్తంలో అయితే ఒక ఘర్షణ వాతావరణం లాంటిది చోటు చేసుకున్న నేపథ్యంలో ఇక్కడ విద్యార్థినుల తల్లిదండ్రులు సైతం అక్కడికి వచ్చి ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంటుంది. అక్కడైతే సంబంధించినటువంటి యాజమాన్యాన్ని కూడా ప్రశ్నించారు. ఇది సంబంధించిన విద్యార్థినుల తల్లిదండ్రులు. వాళ్ళు సమాధానం కూడా పొంతలేని సమాధానం చెప్పిన నేపథ్యం కనిపిస్తా ఉంది. ఈ ర్యాగింగ్ సంబంధించింది గత కొన్ని రోజుల నుంచి జరుగుతా ఉన్న వాళ్ళ పైన సస్పెండ్ చేశామని కూడా ఒకవైపు చెప్పిన పరిస్థితి మేనేజ్‌మెంట్ కానీ, అది తీరా అయితే విద్యార్థులనైతే వాళ్ళని సస్పెండ్ చేయలేదని ఆరోపించిన నేపథ్యం. ఇట్లా ఓవరాల్‌గా చూసినట్టయితే గత 2, 3 రోజులుగా జరుగుతున్న ఈ సంఘటన పైనైతే ఈరోజు నగరంలోని సిపి కార్యాలయానికైతే వచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. 2 వర్గాలుగా విడిపోయి ఇక్కడ సంబంధించినటువంటి థర్డ్ ఇయర్ సంబంధించిన విద్యార్థులు కావచ్చు, ఇటు సెకండ్ ఇయర్ సంబంధించిన విద్యార్థులు కూడా ఇద్దరు కూడా వచ్చి సిపికి కంప్లెయింట్ చేసిన నేపథ్యం కనిపిస్తా ఉంది. సెకండ్ ఇయర్ విద్యార్థినులు ఎవరైతే ఉన్నారో వీళ్ళపైన ఘోరంగా పరుష పదార్థాలతో మాట్లాడారు సీనియర్స్ అని చెప్పేసేసి ఇది ఎన్నిసార్లు చెప్పినా కూడా బెదిరింపులు ఇంకా బయటకు చెప్తే బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయని చెప్పేసేసి కూడా విద్యార్థులు మీడియా ముఖంగా కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఈ రోజు జరిగినటువంటి సిట్యుయేషన్ లో కూడా బెదిరింపు కాల్స్ వచ్చినట్టుగా కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది ఇట్లా ఉంటే సమాజం రేపు పొద్దున ఎలాంటి సందేశం ఎళ్తుంది అని చెప్పేసేసి కూడా వాళ్ళ తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది ఇట్లాగే కొనసాగితే కూడా భవిష్యత్తులో అయితే విద్యార్థుల చదువు పట్ల కూడా ఆళ్ళు కాన్సంట్రేషన్ పెట్టరు. ఇట్లాంటి ఇబ్బందుల పైన మేనేజ్‌మెంట్ అసలు ఏం ఒకవైపు విద్యార్థుల సంఘాలు సైతం యాజమాన్యం సంబంధించిన దానిపైన మండిపడుతున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. అసలు ఇట్లాంటి సిట్యుయేషన్ జరిగినప్పుడు యాజమాన్యం అయితే దాని బాధ్యత తీసుకొని దీనికి సంబంధించినటువంటి అన్ని రకాలుగా అయితే ఎవరైతే బాధితులుంటారో, ఎవరైతే బాధ పెట్టిన వారుంటారో వీళ్ళందరినీ కూడా ఏదైతే ఆర్గనైజేషన్‌లో అయితే వాళ్ళని పిలిపించి సంబంధించిన మాట్లాడి వాళ్ళని శాంతింపజేసే విధంగా ఉండాలి గానీ, ఇట్లా బహిర్గతం అయ్యేంత వరకు ఏం చేస్తున్నారని చెప్పేసేసి కూడా ఇటు స్టూడెంట్స్ సంఘాలు సైతం మండిపడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. తాజా